तेलंगाना के साबिक वजीर व बीआरएस लीडर कोपुला ईश्वर ने किसानों के मफाद में 36 घंटों की भूख हड़ताल शुरू की है। उनका कहना है कि रियासत की कांग्रेस हुकूमत को आबपाशी की ज़रूरियात के लिए दरकार पानी की अदम सप्लाई के नतीजे में किसानों की फसलों के खुश्क होने की कोई परवाह नहीं है। ये भूख हड़ताल पेद्दापल्ली में बीआरएस भवन में शुरू की गई है, जो इतवार की रात 8 बजे तक जारी रहेगी। इस मौके पर खिताब करते हुए कोपुला ईश्वर ने कहा कि कांग्रेस के 3 माह के दौरे हुकूमत में किसानों को मुश्किल वक्त का सामना करना पड़ा। అందుకే బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా పక్షాన ఈ నియోజకవర్గంలో కావచ్చు, మంత్రి ప్రాంతంలో కావచ్చు, అదే విధంగా రామగుండం ప్రాంతంలో కావచ్చు, ధర్మపురి ప్రాంతంలో కావచ్చు, యావత్తు పెద్దపల్లి జిల్లా పరిధిలో అనేక వేల ఎకరాలలో ఇప్పటికే పంటలు ఎండిపోయినటువంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యక్షంగా మేము పరిశీలించి రైతులతో మాట్లాడి వాళ్లకు ధైర్యం చెప్పి మీ పక్షాన మేము నిలబడతాం, మీ పక్షాన మేము పోరాడతామని చెప్పేసి ఈరోజు 36 గంటల రైతు నిరసన దీక్షను చేపట్టడం జరిగింది। మరి ఈ నిరసన దీక్షతోటైనా ప్రభుత్వం కదలి వచ్చి మిగిలినటువంటి పొలాలను నీళ్లిచ్చి కాపాడాలి। ఎండిపోయినటువంటి పొలాలకు ఏవైతే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, 25,000 రూపాయల నష్టపరిహారం ఒక ఎకరాకు చెల్లించి ఆ రైతాంగాన్ని ఆదుకోవాలని